హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ జంక్షన్లో అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి ఎదురుగా ఒక గ్రీన్ కలర్ ఎల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది చూడండి, అదే మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ రోడ్డు. ఇది జంక్షను. మనం కేరళలో ఎక్కడ దిగినా సరే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ జంక్షన్ అనగానే తీసుకొని వస్తారు. ఇక్కడ చూడండి అపోలో ఫార్మసీ కూడా ఉంది. అండ్ మీకు చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ ఉడిపి హోటల్ ఒకటి ఉన్నది. ఆల్రెడీ మేము ఇందులో టిఫిన్ అయితే చేసాము. సాంబార్ ఇడ్లీ బాగుంది, నెక్స్ట్ పూరి బాగుంది, అలాగే అన్నీ కూడా చాలా బాగున్నాయి. రూమ్స్ గురించి అయితే మీరు కంగారు పడకలేదు. ఇక్కడ ఈ టెంపుల్ సరౌండింగ్స్లోనే కూడా చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. సందుల్లో ఉంటాయి, రోడ్డు పాయింట్లో కూడా ఉంటాయి. నేను ఫస్ట్ అయితే ఉడిపి హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత వీళ్ళకి రూమ్ అయితే అడిగాను. అడిగితే ఇక్కడ రూమ్ అయితే నాకు సెట్ అవ్వలేదు. బట్ నేను పక్కనే ఉన్నాయి చూడండి, అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, ఎస్ఆర్ మెరిడియన్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్. ఇందులో అయితే నేను రూమ్ దిగడం జరిగింది. అలా చూడండి షాపింగ్ మాల్స్. ఇందులో అయితే రూమ్ తీసుకున్నాను, 2000 రూపాయలు చెప్పాడు. ఏసీ ఇచ్చాడు. రూమ్ అయితే చాలా బాగుంది, వాటర్ హీటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఎవరైనా ఎప్పుడైనా వస్తే కనుక నాకైతే ఇదైతే నచ్చింది, ఎస్ఆర్ మెరిడియన్. ఇదైతే బాగానే ఉంది, కొంచెం బడ్జెట్లో అయితే ఉంటుంది, పర్వాలేదు. ఇంకా కావాలి అనుకుంటే 3000, 5000, 10,000 ఇట్లా చాలా ఉన్నాయి. స్టార్ హోటల్స్ అయితే ఉంటాయి. సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఇదైతే బెటర్. ఫ్యామిలీ పరంగా వస్తే కనుక ఇదైతే బెటర్. లేదు అంటే ఇంకా తక్కువ రేట్లో కూడా మీకు కావాలంటే దొరుకుతాయి. ఒక 1000 రూపాయలు, 800, నెక్స్ట్ 1200, 600 కూడా దొరుకుతాయి. అవి దానికి తగ్గట్టు ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న రూమ్ అయితే కనుక మీకు నేను వీడియో చూపిస్తాను. ఎప్పుడైనా ఎవరైనా కేరళ వస్తే కనుక ఖచ్చితంగా ఈ రూమ్లో అయితే దిగండి. రూమ్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ దగ్గరలో ఒక వీడియో తీశాను, ఆ వీడియో మీకు చూపిస్తున్నాను. నైట్ అయింది, టైం ఎంత అయింది, సుమారు 8:30 అయింది. సో మేము దర్శనానికి అయితే కనుక మేము ఇక్కడికి వస్తే 5 గంటలు అయింది ఫ్రెండ్స్. మేము కేరళ తిరువనంతపురం వచ్చేసరికి టైం అయితే 5 అయింది. సో అక్కడి నుంచి మేము రూమ్కి వచ్చేసరికి వర్షం ఒకటి మొదలైంది, 6 అయింది. చూడండి కెనరా బ్యాంక్ కూడా ఉంది. అంటే వరల్డ్ వైడ్ బ్యాంక్స్ ఇవి, అక్కడెక్కడని కాదు, అంత లెక్క ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక కేరళ రావచ్చు. బట్ ఈ సీజన్లో అయితే కొంచెం వర్షాలు పడుతున్నాయి. మేము అనుకోకుండా సడన్గా నేనైతే వచ్చాను. సో రేపు ఉదయాన్నే ఆ టెంపుల్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ గారిని అడిగితే అతను ఎర్లీ 3:30కి దర్శనం మొదలవుతుందని చెప్పారు. దర్శనం కంటిన్యూగా అయితే ఉండదు, 1 అవర్ దర్శనం, మళ్ళీ హాఫ్ అన్ అవర్ గ్యాప్, అట్లా ఆ మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడితో లైటింగ్ తగ్గింది, ఎందుకంటే టైం 8:30 అవడం వల్ల లైటింగ్ కూడా తగ్గింది ఫ్రెండ్స్. ఇది చూడండి SP ఫోర్త్ హాస్పిటల్, అంటే చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఇక్కడ నుంచి రిటర్న్ తీసుకుంటున్నాను. అలా చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకండి అన్నాను, స్కిప్ చేయకండి. కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ రోడ్ ఇది. ఈ రోడ్లోనే మనం స్ట్రైట్గా వెళ్తే ఒక 500 ఫీట్స్లోనే మనకి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అనేది మనకి ఇప్పుడు నేను నడుస్తున్న వైపు అయితే కనుక లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది టెంపుల్. మీకు ఇందాక జంక్షన్ కూడా చూపించాను. ఎవరైనా రావాలి అనుకుంటే చాలా ఈజీగా రావచ్చు. రైల్వే స్టేషన్లో దిగినా, ఎయిర్పోర్ట్లో దిగినా, అండ్ బస్సులో వచ్చినా, ఏ విధంగా వచ్చినా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు, ఎవరైనా మ్యాక్సిమం వాళ్ళు అవైలబిలిటీ ఉంటారు. సో అక్కడికి వచ్చిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకలేదు. ఎవరినైనా కూడా మీకు రోడ్డు మీద ఎప్పుడైనా సరే ఏదైనా అడ్రస్ కావాలి అనుకుంటే ఎవరైనా కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళని అడిగితే కనుక మీకు పక్కాగా అడ్రస్ అయితే మీకు దొరుకుతుంది. నేను అలాగే అడిగాను, ఇక్కడ రూమ్స్ ఎక్కడ బాగుంటాయి అంటే కనుక నాకు ఒక అతను చెప్పారు. సో ఇక్కడికి అయితే దిగాను. ఆ రూమ్ తల వీడియో అనేది మీకు పెడతాను. ఆ టెంపుల్ వ్యూ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను.